వర్ధంతే కాదు, ఆయన ఒక విప్లవాగ్ని యొక్క జ్వాల ఆగే ఒక ప్రయత్నం వారు బ్రిటిష్ వాళ్ళు చేయటం జరిగింది. కానీ ఆ అగ్ని ఆగలేదు. అల్లూరి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దేశమంతా అది ప్రబలింది. దేశవ్యాప్తంగా స్వతంత్రకాంక్ష రగిలింది. అందరూ స్వతంత్రమైన జన్మ హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ విధంగా అల్లూరి యొక్క ఏదైతే వీర మరణం ఉందో అందులో ఒక స్ఫూర్తి రగిలించింది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన ప్రాంతంలో జరగటం, మన ఏదైతే అనకాపల్లి జిల్లా, అలాగే ఏఎస్ఆర్ జిల్లా, విశాఖ జిల్లా సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో నడియాడిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విప్లవాగ్ని అల్లూరి సీతారామరావు సంబంధించి స్ఫూర్తి తప్పనిసరిగా నలుగురికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. అల్లూరి ఏ ప్రాంతాలు నడియాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని, దేశ యావత్తు కూడా దాని గురించి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో గత 20 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కేవలం కార్యక్రమే చేయకుండా స్వయంగా నరేంద్ర మోడీ గారికి విషయాలు తెలియజేయటం, అనుకోకుండా మన యొక్క ఆజాదీ కా అమృత మహోత్సవ సందర్భంగా ఎవరైతే మరుగున పడిన విప్లవకారులు, స్వతంత్ర సేనానులు ఉన్నారో వాళ్ళందరి యొక్క చరిత్ర బయటకు తీసుకురావటం, స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన యొక్క తల్లిగారి ఊరు మోగోళ్ళకి వెళ్ళి ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం ఏదైతుందో నిజంగా గొప్ప విషయం. ఆ విధంగా ఆయన నడయాడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లంబసింగిలో ఒక అల్లూరి సీతారామరాజు మ్యూజియం కట్టడం, అలాగే మంప, రాజేంద్రపాలెం, పాండ్రంగి, అలాగే కేడి